ఎవరి శక్తి కొలది వాళ్ళు కానుకలు ఇవ్వచ్చు. ఎవరికి వస్తున్నటువంటి జీతం కొలది, ఎవరికి వస్తున్న పనిలో వచ్చే కూలి కొలది వారు కానుకలు ఇవ్వచ్చు. ఒకవేళ ఎంత వస్తున్నప్పటికీ పిసినారితనంతో ఉంటే అది వేరే సంగతి. గాని శక్తి కొలది దేవునికి ఇస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఒకరి శక్తి 1,00,000 రూపాయలు జీతం, 2 లక్షల జీతం, 2 లక్షలకు జీతానికి తగినట్లుగా ఇవ్వాలి దేవునికి. అది న్యాయం, క్రమం. అందులో విశేషం ఏముంది? ఒక ఆయనకి 10,000 జీతం వస్తుంది, ఆ 10,000లో తీసి ఇస్తాడు, అది క్రమం. ఆయనకి 2 లక్షలు వస్తుంది జీతం, ఆ 2 లక్షలు దేవునికి ఇస్తున్నాడు, అది దేవుడు పెట్టిన నియమం కదా. ఈయనకి 10,000 వస్తుంది, ఆ 10,000లో ఈయన కానుక ఇస్తున్నాడు, దేవునికి ఇస్తున్నాడు, అది కూడా దేవుడు పెట్టిన నియమం. ఈయన శక్తి 10,000, ఆయన శక్తి 2 లక్షల జీతం. ఆ జీతానికి తగినట్టుగా ఆయన ఇస్తున్నాడు, ఈయన జీతానికి తగినట్టుగా ఈయన ఇస్తున్నాడు. మరి ఇద్దరు ఇస్తున్నారు కదా. ఒకవేళ ఈయనకే గనక 2 లక్షలు గనక వచ్చి ఉన్నట్లయితే ఈయన కూడా ఇచ్చేవాడు కదా. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ అర్థం కావట్లేదు? వారి స్తోమతకు తగినట్టుగా వాళ్ళు ఇస్తున్నారన్న సంగతి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వారు బహుగా ఇస్తున్నారు, అధికంగా ఇస్తున్నారంటే దేవుడు వారికి అధికమైన ఉద్యోగం ఇచ్చాడు, అధికమైన వ్యాపారం ఇచ్చాడు, అధికమైన బిజినెస్ ఇచ్చాడు, అధికమైన పనులు ఇచ్చాడు గనక దేవుడు వారికి అధికంగా ఇస్తున్నాడు గనక ఇవ్వవలసిన బాధ్యత వారికి ఉంది కదా. మరి దానిని గొప్పగా చూస్తే ఎలాగా? మరి వీరు పనులు చేసుకుంటున్నారు, ఆ పని ద్వారా వారికి వచ్చే ఆదాయం కొంచెమే గనక ఆ కొంచెములో వాళ్ళు ఇస్తున్నారు కదా. మరి ఎవరి స్తోమతకు తగినట్టు ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇస్తున్నారు కదా. మరి తేడాలు చూపిస్తే ఎలాగా? దేవుని సంఘంలో గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, దరిద్రులు ఉండవచ్చు, అందరూ దేవుని పిల్లలే అన్న సంగతిని ఎందుకని గుర్తించలేకపోతున్నారు? ఎందుకని విభేదాలు చూపిస్తున్నారు? సంఘంలోనే ఇలాంటి విభేదాలు చూపిస్తే ఇక వారికి సమాజంలో ఎక్కడ న్యాయం దొరుకుతుంది? న్యాయం దొరకవలసిన స్థలంలోనే, సంఘంలోనే అటువంటి న్యాయం లేకపోతే, అలాంటి ప్రేమ లేకపోతే మరి బయట సమాజంలో వారిని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు కనికరిస్తారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? పేరుకేమో బోధించడమో అందరి సమానం అని బోధిస్తాం, మనమంతా ఒకే కుటుంబం అని బోధిస్తాం. కానీ సంఘంలో మాత్రం బీదవారిని ఒక రకంగా, ధనవంతులను ఒక రకంగా, కానుకలు ఇచ్చేవారిని ఒక రకంగా, కానుకలు ఇవ్వని వారిని ఒక రకంగా తేడాలు చూపించి మనం కనపరుస్తున్నాం. మందిరంలో మాత్రం దేవుని సేవకులు చేస్తున్న పని దేవుని దృష్టిలో అది సరి అయినది కాదు.